హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అయితే ఈ ఎపిసోడ్లో ఏమైందంటే ఇట్లా అంటే గౌరీ వాళ్ళకి ఒక లీడ్ దొరికింది కదా, అతను ట్రీట్మెంట్ అయితే ఒక వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకున్నాడు అని చెప్పి, అయితే ఆ రేడియస్లో ఉన్న హాస్పిటల్లో ఒకటి ఫిల్టర్ చేసాం సార్ అని చెప్పి వాళ్ళ సాంబశివరావు వీళ్ళు వచ్చి గౌరీ ఇంకా మన ఎవరు శంకర్ వెళ్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఒక కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట. అయితే అతను అడుగుతారు, డాక్టర్ ఎవరైనా బుల్లెట్ గాయంతో మీ దగ్గరికి వచ్చారా అంటే ఆ డాక్టరు ఊహించుకుంటూ ఉంటాడు, అంటే ఇతనికి ట్రీట్మెంట్ చేసింది ఇదంతా. కాకపోతే అతను ఆల్రెడీ భయపెట్టేసి ఉండడం వల్ల అలా ఎవరు లేరండి, మా హాస్పిటల్లో నేను ఒక్కడనే ఉంటాను, ఎలా ఎవరు రాలేదు అన్నట్టు ఆ డాక్టర్ చెప్పేగానే వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే గౌరీ ఏమో పాపం నడుస్తూ ఉంటే డోర్ తగులుతుంది ఆమె చేతికి, పెయిన్ వస్తుంది అనమాట. ఆర్ యూ ఓకే అని అడుగుతాడు శంకర్. అడిగితే ఈమె సీరియస్గా చూస్తుంది అనమాట. అంటే వాళ్ళిద్దరికీ పెద్ద క్లాష్ అయింది కదా మొన్న, తిట్టేశారు, అంటే ఇలాంటి అమ్మాయి అంటున్నాడని తిట్టింది కదా. సో అందుకని వాడు కోపంగా ఉంది శంకర్ పైన గౌరీ అయితే డస్ట్బిన్లో చూస్తుంది అనమాట. సడన్గా చూస్తే అక్కడ చాలా బ్లడ్ స్టెయిన్స్, కాటన్, అతనికి వేసిన బ్యాండేడ్స్, అవన్నీ స్ట్రిప్స్ అక్కడ డస్ట్బిన్లో కనబడగానే గౌరీ చూపించి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈలోపు ఆ డాక్టర్ని కట్టేసి మాస్క్ వేసేసి ఉంచుతాడనమాట. ఉంచితే వీళ్ళకి అర్థం కాదు, వెళ్ళి ఆ మాస్క్ అంటే కిల్లర్ పెట్టుకున్న మాస్క్ ఉంటుంది కదా, సేమ్ అదే మాస్క్ వేసి అతను ఉంచుతారనమాట. వాళ్ళకి అర్థం కాక శంకర్ వాళ్ళ సాంబా వాళ్ళని ముందుకెళ్ళమంటాడు. గన్స్ అవి ప్రొటెక్షన్లో పాయింట్ చేసి ముందుకు వెళ్ళి అతన్ని మాస్క్ అది ఓపెన్ చేసి చూస్తే అందులో డాక్టర్ బయటపడతాడు. అప్పుడు సార్ నన్ను కాపాడండి సార్, వాడి నుంచి నన్ను కాపాడండి సార్ అని అంటాడు. అంటే ఏంటంటే మళ్ళీ కిల్లర్ వచ్చి అతన్ని అలా ముసుగేసి ఈలోపే వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు ఉంటున్న పక్కనే ఉంటున్నాడు అతను యాక్చువల్లీ. సో ఇంకేం చేయాలో తెలియక శంకర్ వాళ్ళు సరే అని చెప్పి తీసుకుని ఎవరైతే మన డాక్టర్ ఉన్నాడో అతనితో అన్నీ కనుక్కుంటారనమాట. ఈలోపు మళ్ళీ నిశ్చితార్థం అనేది నెక్స్ట్ డేకి పెట్టుకుంటారనమాట. అంటే మన సత్య ఉంది కదా శంకర్ సిస్టర్ది, తన నిశ్చితార్థం అనమాట. అయితే ఆ ఎంగేజ్మెంట్కి అందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ శంకర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయిపోతారు. అయితే వాళ్ళ బామ్మ ఏమో నగలను అన్నింటినీ జాగ్రత్తగా చెక్ చేపిస్తుంది అనమాట. అంటే ఆ రింగ్లోని బటన్ వేలు వచ్చింది కదా, సో అవేమీ ప్రాబ్లం రాకుండా చెక్ చేస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళ పిన్ని వాళ్ళందరూనేమో అంటారనమాట, నగలన్నీ బాగానే చెక్ చేసాం బామ్మ, అంతా బాగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు అనగానే అమ్మయ్య అనుకుంటారు. ఈలోపు వాళ్ళ మన శంకర్ రెడీ అయ్యి కిందకు వచ్చి చూస్తూ ఉంటాడు. గౌరీ వస్తుంది అనమాట. గౌరీ రాగానే శంకర్ చూస్తుంటే వాళ్ళ తమ్ముడు వచ్చి, ఏంటన్నయ్య నీ మనసు జారుతుందా, డోరీలో చిక్కుకుంటుందా అని మళ్ళీ ఏదో అంటూ ఉంటే గౌరీ ఏమో సీరియస్గా చూసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు గౌరీ వాళ్ళ తమ్ముడు శంకర్ వాళ్ళ తమ్ముడు విజయ్ ఉన్నాడు కదా, తను వచ్చి హాయ్ గౌరీ ఎలా ఉన్నారు అదే అని పలకరిస్తుంది. హాయ్ అంటది. మీ చేతికి ఏంటి గాయం అంటే తను ఊహించుకుంటుంది. యాక్చువల్లీ ఆ గాయం ఎప్పుడు జరుగుతుంది అంటే శంకర్ తనని లాగుతూ లోపలికి పద అని అడుగుతూ ఉంటాడు కదా, ఆ టైంలో ఆమె కింద పడిపోతుంది అనమాట. అప్పుడు తగిలిన గాయం అనమాట. ఏం లేదు ఏదో చిన్నదే అంటే, పర్వాలేదా ఏమైనా ట్రీట్మెంట్ కావాలంటే అవసరం లేదు అంటది అనమాట. అయితే శంకర్ ఇంటికి అయితే అందరూ చుట్టాలు వస్తూ ఉంటారు. ఎంగేజ్మెంట్ సెరమనీ అయితే బాగానే జరిగిపోతుంది. రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు సత్య ఇంకా వాళ్ళ హస్బెండ్. ఎక్స్చేంజ్ అయితే అయిపోతుంది. ఎంగేజ్మెంట్ సెరమనీ అయితే గ్రాండ్గా జరిగిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు మనకి ఆ పెళ్ళిళ్ళ పేరమ్మ ఉంది కదా, ఆమె ఎంటర్ అవుతుంది అనమాట, ఉమా గారు. అయితే ఆమెని చూడగానే శంకర్కి కోపం వచ్చేస్తుంది. ఈవెంట్ ఎవరు పిలిచారు అని గట్టిగా అరిస్తే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు అని చెప్పి ఆ పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆమెకి పెళ్లి జరగడం ఇష్టం లేదు కదా, ఎలాగైనా క్యాన్సిల్ చేయంది కదా ఆమెతో, మా చుట్టాలే అందుకనే పిలిచామంటే అప్పుడు వాళ్ళ బామ్మ కోపం తగ్గించుకుని శంకర్ని కొంచెం సముదాయించి మీ బంధువులు అంటే మా బంధువులే కదా, రండి అని ఆ ఉమాదేవిని పిలుస్తుంది అనమాట. అదే ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ని పిలవగానే, హాయ్ శంకర్, నేను మీ షక్కు ఆంటీని, అందరికీ నీ ఫేవరెట్ ఆంటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. శంకర్ కోపంగా ఉంటూ ఉంటాడు అనమాట. దగ్గరకు వచ్చి అంటది, పాత గతాన్ని అక్కడే వదిలే, ఇంకా నేను కూడా వదిలేస్తాను, అప్పుడే అందరికీ మంచిది అని చెప్పేసి శంకర్ దగ్గర స్లోగా చెప్పి బొకే తీసుకుని పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఈ పెళ్ళికొడుకు ఉన్నాడు కదా, ఈ ఎంగేజ్మెంట్ అయిన సందర్భంగా నేను సత్యకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఈరోజు గుర్తుండిపోయేలాగా
కదా అని చెప్పి ఒక వీడియో తయారు చేశాను తన కోసం నేను అని చెప్పి ప్లే చేస్తాడనమాట. ఆ వీడియోలో ఏముంటుందంటే సత్య చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులని కోల్పోయింది, తను చాలా బాధలు పడింది. కానీ వాళ్ళ పెద్దన్నయ్య శంకర్ తన్ని ఎప్పుడు దగ్గర చేసి చాలా మంచిగా చూసుకున్నాడు. ఇంకా వాళ్ళ చిన్నన్నయ్య విజయ్ కూడా వాళ్ళిద్దరు లాలనలో సత్య చాలా బాగా పెరిగింది. ఎంతో ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగింది సత్య. వాళ్ళ బామ్మ పిన్ని వీళ్ళందరూ కూడా చాలా గారం పెట్టారు ఒకగానొక ఆడపిల్లని అని అన్ని ఎలివేషన్స్ బాగానే ఇస్తారు. వాళ్ళంతా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఈలోపే. కానీ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద విషాదం జరిగింది. ఏంటంటే వాళ్ళ పెద్దన్నయ్య పోలీస్ ఆఫీసర్ వాళ్ళ వదిన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అయితే వాళ్ళ వదిన అతన్ని మోసం చేసింది. అందుకని వాళ్ళ ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ అన్నయ్య ఆమెను చంపేసి ఈయన కూడా చనిపోయాడు. అది అసలు అని చెప్పి అప్పుడు న్యూస్లో టెలికాస్ట్ అయిన అవన్నీ అంటే ఏసీపీ ఇంట్లో స్కాండల్, ఏసీపీ ఇంట్లో దారుణం అని చెప్పి అని వేస్తూ ఉంటారు కదా, అక్రమ సంబంధం వల్ల ఇవన్నీ అని చాలా దారుణమైన మాటలతో వచ్చిన ఫుటేజెస్ అన్నీ మళ్ళీ వీళ్ళకి చూపించేటప్పటికి వాళ్ళ నాన్నమ్మ అయ్యో అని ఏడ్చుకుంటూ పాపం చాలా అంటే కింద పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు పరువు పోయిన మ్యాటర్ కదా, అది చాలా బాధపడుతూ ఉంటారు. శంకర్ అయితే ఇంకా ఫుల్ కోపం వచ్చేస్తుంది, అందరూ ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. అది ఇన్సిడెంట్ వాళ్ళకి అది ఒక మచ్చలాగా కదా, మళ్ళీ రిమైండ్ చేసినట్టు ఉంటుంది వీళ్ళకి. అయితే ఈ ఉమాదేవి బ్రోకర్ ఉంది కదా, ఆమె అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ ఫుటేజ్ని చూసి. అది మేబీ ఆమె ఆల్టర్ చేసిందేమో, అది మనకి ఇంకా చూపించరు. అయితే ఇక్కడ గౌరీ ఏమో అవన్నీ తలుచుకుని పాపం శంకర్ ఫీల్ అవ్వడం అది చూసి ఈమె ముందు రోజు తిడుతుంది కదా, మీకేం తెలుసు, మీరు చాలా పెద్ద కుటుంబంలో వచ్చారు, నీకు పుట్టగానే అన్నీ ఉన్నాయి, నీకేమీ తెలీదు, నువ్వేమన్నా బాధలు చూసుంటే నీకు అర్థమయ్యేది అని చెప్పి. సో అవన్నీ తలుచుకుని ఈమె రిగ్రెట్ అవుతుంది అనమాట. అంటే పాపం ఇతనికి కూడా ఇంత పెయిన్ ఉంది, ఇంత అనుభవించారు వీళ్ళు, చాలా బాధల్లో ఉన్నారు వీళ్ళు అన్నట్టు ఆమె గౌరీ అర్థం చేసుకున్నట్టు చూపిస్తారు మనకి. అయితే శంకర్కి కోపం వచ్చేసి చాలా కోపంతో ఏం చేస్తాడంటే అక్కడ చైర్ ఉంటే ఆ చైర్తో టీవీని గట్టిగా పగలగొట్టేస్తాడనమాట. అంతే, ఇక్కడితో అయితే ఎపిసోడ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఆ వీడియో ఎవరు ఆల్టర్ చేశారు, అసలు ఈ కిల్లర్ని ఎలా పట్టుకోబోతున్నారు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్